యోయో టీవీ. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా వైసీపీ విధానాలు మాత్రం మారలేదు. జగన్ అధికారం లేకపోయినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దంటూ ప్రముఖ పారిశ్రామిక సంస్థలను ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా నెగటివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇక మరోవైపు తన మేడపై వేలాడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. ముందు చూపుతో జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఆయన ఇండియా కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్లడం వెనుక ఉన్నది ఇదే వ్యూహమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఆయన ఇటీవల ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సమాజ్వాదీ, తృణమూల్, శివసేనలకు సంబంధించి నాయకులు హాజరై జగన్ కు మద్దతు పలికారు. ఒకవైపు బీజేపీతో తన రహస్య మైత్రిని కొనసాగిస్తూ మరోవైపు విపక్ష కూటమితో కూడా చేతులు కలిపేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న వ్యూహం ఒకటే. రాజకీయంగా అధికారం అన్నది ఈపట్లో కనీసం ఆలోచించడానికి కూడా వీలేని పరిస్థితి ఉండడంతో కనీసం కేసుల నుంచైనా రక్షణ ఉంటే చాలన్న భావనతో జగన్ జాతీయ స్థాయిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు. దీనికి తోడు బీజేపీకి రాజ్యసభలో బలం లేదు కనుక తన పార్టీ సభ్యుల మద్దతు కోసం ఆ పార్టీ తన విషయంలో అంటే తన కేసుల విషయంలో దూకుడుగా వెళ్లదన్న ధీమా జగన్ లో కనిపిస్తుంది. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీకి వైసీపీ అవసరం ఉంది అనడం ఇందులో భాగమే. రాజ్యసభలో అవసరమైతే ప్రతి సందర్భంలోనూ మద్దతు ఇస్తాం. అందుకు ప్రతిగా మా అధినాయకుడి కేసుల విషయంలో మీ సహకారం కావాలన్న ప్రతిపాదనే ఉందని పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో 16 మంది ఎంపీలుంటే వైసీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారు. మేం ఎక్కడ తక్కువ కాదు అన్న సాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చే వ్యూహాలు ఉందని చెబుతున్నారు. రాజ్యసభలో ఎన్డీఏకు అవసరమైన బలం లేనందున సహజంగానే వైసీపీని కలుపుకొని వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావడానికి కారణం కూడా ఇదే. అయితే ఈ పరిస్థితి ముందు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే నెలలో 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ సునాయాసంగా 11 స్థానాలను గెలుచుకుంటుంది. ఇప్పుడు ఇక కేంద్రంలోని మోదీ సర్కార్కు జగన్ పార్టీ ఎంపీల అవసరం ఉండదు. ఇక జగన్ క్విడ్ ప్రోకో ప్రతిపాదనలను లెక్క చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో జగన్ ఇక పూర్తిగా కాంగ్రెస్ కూటమిలో చెట్టాపట్టాలేసుకొని బీజేపీకి వ్యతిరేకంగా నిలబడడం ఒక్కటే మార్గం. తన కేసుల విషయంలో సత్వర విచారణ ఆరంభమైతే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిని కావడం వల్లనే రాజకీయ వేధింపులు అంటూ ఎదురుదాడిగా అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భేటీలో కాంగ్రెస్ హైకమాండ్తో సంప్రదింపులకు మార్గం సుగమం చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ వ్యూహాలు సక్సెస్ అవుతాయా లేదా అన్న సంగతి ముందు తేలుతుంది. మొత్తం మీద ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత తన కేసుల విషయంలో రాజకీయ కవచం లేకపోవడంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, బయటపడే మార్గం కోసం డిస్పరేట్ గా వెతుకుతున్నారని అంటున్నారు.